హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నానండి. అందరూ మీ సిటీస్ కి మీరు వెళ్ళిపోయారా? అదేనండి, సంక్రాంతి జరుపుకోవడానికి విలేజెస్ కి వెళ్తుంటారు కదా. ఆ విలేజెస్ లో వింటర్ సీజన్ లో మనం జరుపుకునే ఒకే ఒక్క పండుగ సంక్రాంతి కదండి. ఆ నేచర్ ని అండ్ మన పేరెంట్స్ తో మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ఒకే ఒక్క పండుగ మనకున్నది సంక్రాంతి ఒకటేనండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు, హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే రోడ్ అంతా ఎంత ట్రాఫిక్ ఉండదో, ఆ ట్రాఫిక్, ఆ బండ్లు సౌండ్లు, అదంతా ఒక తిరణాల్లో కనిపించిందండి. నాకైతే సంక్రాంతి పండుగ అంతా అక్కడే కనిపిస్తుంది. అండ్ మీరైతే ఎలా జరుపుకున్నారు? మీ ఊర్లో సంక్రాంతి కమెంట్ చేయండి. మా ట్విన్స్ తో మేము ఎలా జరుపుకున్నాము, ఎంత పాటలు పడుతూ జరుపుకున్నామో నేను వివరించడానికే ఈ వీడియో చేస్తున్నానండి. మా కష్టాలు ఏం చెప్పమంటారు? మా ట్విన్స్ తో మేము పడిన కష్టాలు మీరు కూడా చూసి నవ్వుకోండి ఈ వీడియోలో. సో వీడియో అయితే ముందుగా స్టార్ట్ చేద్దాము. భోగి రోజు భోగి మంటలతో స్టార్ట్ అయిన మా సంక్రాంతి సంబరాలు, భోగి కొండ ముగ్గు, హరిదాసు. మా పిల్లలు అయితే బాగా కొట్టుకున్నారండి హరిదాస్ కి బియ్యం వేయడానికి. నేనంటే నేనని. ఇంకా ఏమి తెలియకుండానే మీ పిల్లలు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. భోగి రోజు మేమైతే మా పిల్లలకి ఫస్ట్ భోగి పళ్ళ వేడుక ఇప్పుడే చేశానండి. ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ ఇయర్ ఏమో 3 months పిల్లలు అయిపోయారండి, చాలా చిన్న పిల్లలు. అందులో ట్విన్స్ కదా, వీక్ గా ఉంటారని మేము చేయలేదు. సెకండ్ ఇయర్ లో చేయకూడదంట, ఫస్ట్ ఇయర్ లో చేయకపోతే, సో అందుకని ఆగిపోయాము. థర్డ్ ఇయర్ లోనే నేను చేశానండి భోగి పళ్ళ వేడుక. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు కొంచెం ఆడుకున్నారు ఆ భోగి పళ్ళతోటి. సో భోగి అలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అసలు రోజు సంక్రాంతి వచ్చిందండి. సంక్రాంతి రోజున మార్నింగ్ ఇంకా తెల్లారలేదు, హరిదాస్ ఇచ్చేసారు. హరిదాస్ వెనక భజన, ఇంకా చాలా మంది వస్తారు కదండి, వాళ్ళు అందరికి మేము బియ్యం, కూరగాయలు అన్ని రకాలవి ఇచ్చేసామండి ఇవ్వాల్సినవి. మా నాన్నగారు అయితే మనీ ఇచ్చారు హరిదాస్ కి. సో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మేము ముందు రోజు నైట్, అంటే భోగి రోజు నైతే సంక్రాంతి ముగ్గు వేసేసామండి ఇంటి ముందు. వేసేసిన తర్వాత భోగి రోజు అందరూ తలస్నానాలు చేస్తారు కదా, సంక్రాంతి రోజు భోగి రోజు 2 రోజులు మా పిల్లలకి కొత్త బట్టలు వేసానండి. గొబ్బియలు సాంగ్ నేను ఆల్రెడీ షార్ట్ లో కూడా పెట్టాను. మా పిల్లలు ముగ్గు చుట్టూ తిరిగింది, దాన్ని కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంది అనేది. ఈ వీడియో చూసి ఆ వీడియో చూడని వాళ్ళైతే. సో మా పిల్లలైతే అలా రెడీ అయ్యి అలా ఎంజాయ్ చేశారు ముగ్గు చుట్టూ తిరిగి. అండ్ ఇంకొక ముగ్గునైతే బాగా చేశారండి, అది కూడా చూడండి, తప్పకుండా లైక్ చేయండి చూసి. అండ్ ఇలా వాళ్ళు సంక్రాంతి ఎంజాయ్ చేసి ఈవినింగ్ గాలిపటాలు ఎగరేశారండి. అండ్ వాళ్ళకి రాదు కదా గాలిపటాలు ఎగరేయడం, అందుకే నేను క్యాప్చర్ చేయలేదు. అది చూస్తే ఇంకా నవ్వుకునే వాళ్ళు మీరు. నేనైతే క్యాప్చర్ చేయలేదండి, బాగా ఎగరవేసినప్పుడు క్యాప్చర్ చేయొచ్చని. అండ్ మా ఇంటికి గంగిరెద్దు వాళ్ళు కూడా వచ్చారు, అది కూడా నేను క్యాప్చర్ చేయలేదండి. ఆ టైంలో పిల్లలు కొంచెం విసిగించేసరికి నేను ఫోన్ తీసుకొని వచ్చి వీడియో తీసేంత మూడ్లో లేనమాట. సో ఇంకా పిండి వంటలు, ముగ్గులు, అందరూ అంటే బావ మరదలు, తాత మనవాళ్ళు, ఇలా అందరూ కలిసి బాగా చేసుకునే పండగ ఏంటి అంటే సంక్రాంతి కదండి. సో సంక్రాంతి ఇలా మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకా కనుమ అంటారా, కనుమ రోజు అందరికి తెలుసు కదండి, గారె చికెన్ ఇది మెయిన్ పార్ట్. సో మేము గారెలు చేసుకున్నాము. గారెలు చేసుకొని మార్నింగ్ చికెన్ కర్రీతో గారెలు తినేసామండి. అండ్ బిర్యానీ కూడా చేసామండి మేము, చికెన్ బిర్యానీ. ఆ వీడియో కూడా నేను పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ బిర్యానీ ఎలా వచ్చింది అని అడుగుతారా మీరు? సూపర్ కుదిరిందండి. ఒకసారి మీరు కూడా మా రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంది హైదరాబాద్ బిర్యానీ. మేమైతే మొత్తం నెయ్యితోనే చేసామండి. ఇంకా మేము పిండి వంటలు ఏమేమి వండుకున్నామంటే అరిసెలు, చక్రాలు, పంచదార లడ్డులు, బూంది చాలా చేసామండి. ఇంకా ఈ ట్రైన్స్ తో చాలా ఇబ్బందులు పడితే చేసాము. ఇంకా అవన్నీ ఇంకా మీరు ఊహించుకోగలరు, మీకు పిల్లలు ఉండే ఉంటారు, వాళ్ళు ఇలాంటి అబ్బాయి చేసే ఉంటారు కదా.
సో ఇలా అయితే మా సంక్రాంతి గడిచిపోయిందండి. మీ సంక్రాంతి మీరు మీ ఊర్లో మీ అమ్మ నాన్నలతో అత్త మామలతో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలా సరదాగా గడిపేసాము. చుట్టాలు వచ్చారు, మేము వచ్చాము, అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి, మా పిల్లలు, మేము, మా అమ్మ నాన్న పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారండి. ఇది మా సంక్రాంతి. అయితే మీ సంక్రాంతి గురించి కూడా నాకు కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఉంటాను. బాయ్. Thank you for watching my video and please support me.